హైవేర్స్ కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడ జ్వాల అని చెప్పేసి ఒక చీత, ఆ చీతా పిల్లలు ఏంటివి ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేది మన వాళ్ళు. ఇక్కడ వాతావరణానికి తగ్గట్టుగా అవి అలవాటు అవ్వాలి. అట్లాంటి వాటిని మన వాళ్ళు చక్కగా మేము పెడతాం ఫుడ్ అని, ఎట్లా మేము నీళ్ళు పోస్తాం కదా అని చెప్పేసి అంటే ఏమైంది, అవి వేటాడటం మానేస్తాయి. ఇక్కడ నీళ్ళు ఎక్కడ దొరికితే ఏంటో చూడటం మానేస్తాయి. అంటే వాటి యొక్క నేచర్ ఏదైతుందో, సహజమైన గుణం ఏదైతుందో అవి వదిలేస్తాయి. అలాంటప్పుడు ఇంకేముంది, ఒక వీధి కుక్కకి పెంపుడు కుక్క డిఫరెన్స్ ఏంటి? వీధి కుక్క ఎత్తుకునేది, దానికి తగ్గట్టుగా తిండి తెచ్చుకునేది తినేది. ఇంట్లోది నువ్వు పెడితేనే తిండి, దానికి బయట బతకలేదు వీధి కుక్క. సో ఆ కూనో నేషనల్ పార్కులో కూడా ఈ జ్వాల అనే దాని పిల్లలకు సంబంధించి ఆ డ్రైవర్, దాన్ని ఏమంటే ఫారెస్ట్లో పనిచేసే డ్రైవర్ ఒక అతను చూశాడు, దాహం వేస్తున్నట్టుందని చెప్పేసి దిగి నీళ్ళు పెట్టాడు. అది చూసినాడు అంతా కూడా చీతాలకి భయపడకుండా ఫుడ్ పెట్టాడు, వాటర్ పెట్టాడు. ఆహా ఓహో అద్దని ఇద్దరిని మెచ్చుకున్నాడు, మగాడ్రా బుజ్జి అని. ఆ వీడియోలు మొత్తం వైరల్ చేశారు. దెబ్బకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలిసింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ సమ్ ఉంటుంది 1972. దాని ప్రకారం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో జంతువులకు సన్నిహితంగా ఉండకూడదు. ఆ జంతువులు కేర్ టేకర్లు ఉంటారు, వాళ్ళు ఏదైనా ఉంటే ఉండొచ్చు కాక. ఇక పార్కులు లాంటి నేషనల్ పార్కులు అంటే కనుక ఉంటే అవి ఓపెన్గా ఉన్నప్పుడు వాటితో సన్నిహితంగా ఉండకూడదు, మీరు వాటికి ఫుడ్ పెట్టకూడదు. ఇవి నిషిద్ధం. ఈవెన్ ఆ నిషిద్ధాన్ని కనుక మీరు కనుక ఉల్లంఘిస్తే, మీరు నార్మల్ పౌరుడు అయితే మాత్రం మీ మీద శిక్ష పడుతుంది. ఈవెన్ అది ఎంప్లాయీస్ కనుక అయినట్టయితే వారు జాబ్ పోతుంది. తప్పనిసరి అన్నప్పుడు పై అధికారులకి చెప్పి వారు పర్మిషన్ ఇస్తే అప్పుడు మీరు ఏదైనా చేయాలి. ఈ కూనో నేషనల్ పార్కులో ఎవరైతే దాహంతో ఉన్నటువంటి చిరుతలకి, చీతాలకి నీళ్ళు పెట్టాడో అంతా మెచ్చుకున్నారు. ఓ రకంగా ప్రకృతి ధర్మం ప్రకారం చేసాడు అనుకుందాం. కానీ వేరే దేశం నుంచి తెచ్చిన చీతాలు అవి, పునరావాసం కోసం తెచ్చిన చీతాలు అవి. వాడు ఇప్పుడు సహజ గుణాన్ని మర్చిపోలేక ప్రయత్నం చేశాడు ఓ రకంగా. ఇప్పుడు వాడికి దాహం వేసింది, మరలా ఎవరొచ్చి నీళ్ళు పెడతామని చెప్పి చూస్తాయి అవి. ఆ లేకుండా వెతుక్కుంటూ ఉంటే అది కదా కావాల్సింది. అందుకే అతను సస్పెండ్ చేశారు. సో మీరు కూడా ఒక మనిషికి సంబంధించి డబ్బులు ఇచ్చి బతుకురని చెప్పటం కాదు, ఆ డబ్బులు ఇచ్చి ఎలా బతకాలో చూపండి. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మీ కళ మీరు ఎలా నిలబడాలో చూపిస్తాడు. జగన్ ఉన్నాడు, అప్పులు తెచ్చి మీ మొఖాన్ని కొట్టేసి నేను ఇచ్చిన బతకండ్రా అని చెప్పేసి అంటాడు. సో దానివల్ల కొంతమంది ఆ బానిసత్వం అలవాటు పడి మన వైసీపీకి ఓట్లేశారు. చంద్రబాబు వచ్చేసి అలా కాదు, సంక్షేమం ఇస్తూనే మరలా డెవలప్ చేసి చూపిస్తాడు. సరే వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇంకెప్పుడు కూడా వన్యప్రాణుల విషయంలో మీకు తెలిసి తెలియకుండా ఫుడ్ పెడతారు, నీళ్ళు పెడతాటువంటి చేయకండి. చాలా చాలా ప్రమాదం అది. ఈవెన్ ఓ రకంగా వాటిని మీకు వాటి యొక్క దాన్ని ఏమనాలా, వాటి యొక్క సహజ గుణం ఏదైతే ఉందో దాన్ని మీరు వచ్చేసి పాపం చిత్రం చేస్తున్నట్టే అయిపోయింది. బట్ ఇది సస్పెండ్ చేయటం అంటే కరెక్ట్ కాదు. ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మానవతా దృక్పథంతో మళ్ళీ ఉద్యోగం ఇస్తారని అనుకుంటూ ఉన్నా.